వెబ్సో యాప్స్ మేనేజ్మెంట్ పోర్టల్ ట్యుటోరియల్. ఈ వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మీ క్యాటలాగ్లను ప్రభావవంతంగా సృష్టించడం మరియు నిర్వహించడం ఎలా చేయాలో మేము మీకు మార్గనిర్దేశం చేస్తాము. ముందుగా, డాష్బోర్డ్తో ఇచ్చిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఉపయోగించి మేనేజ్మెంట్ పోర్టల్లో లాగిన్ అవ్వండి. యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ నమోదు చేసిన తర్వాత లాగిన్ బటన్పై క్లిక్ చేయండి. లాగిన్ అయిన తర్వాత మీరు డాష్బోర్డ్కు రీడైరెక్ట్ చేయబడతారు. పైన అడ్మిన్ ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు డాష్బోర్డ్ నుండి లాగ్ అవుట్ అవ్వవచ్చు మరియు లాగిన్ పేజీకి తిరిగి వెళ్ళవచ్చు. ఆ తర్వాత మీ మొత్తం క్యాటలాగ్ల సంఖ్య కనిపిస్తుంది. మన సందర్భంలో అది 4. ఇప్పుడు కొంచెం క్రిందకి స్క్రోల్ చేద్దాం. ఇక్కడ కొత్త క్యాటలాగ్ను జోడించడానికి ప్లస్ బటన్ ఉంది. ఈ బటన్పై క్లిక్ చేస్తే కొత్త డైలాగ్ బాక్స్ తెరవబడుతుంది. డైలాగ్లో మీరు 2 ఎంపికలను చూడగలరు. మొదటి ఎంపిక క్యాటలాగ్ పేరు నమోదు చేయడం మరియు రెండవది కవర్ ఇమేజ్ను అప్లోడ్ చేయడం. కవర్ ఇమేజ్ క్యాటలాగ్ కోసం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్గా ఉపయోగించబడుతుంది. కాబట్టి క్యాటలాగ్ పేరు మరియు కవర్ ఇమేజ్ని నమోదు చేయండి. వివరాలను నమోదు చేసిన తర్వాత క్యాటలాగ్ సృష్టించడానికి క్రియేట్ క్యాటలాగ్ బటన్పై క్లిక్ చేయండి. డాష్బోర్డ్లో మీరు చేసిన అన్ని మార్పులను వ్యూ హోమ్ పేజ్ బటన్ క్లిక్ చేసి చూడవచ్చు. తర్వాత క్యాటలాగ్ను ఎలా నిర్వహించాలో తెలుసుకుందాం. క్యాటలాగ్ సెక్షన్ కింద అన్ని ప్రస్తుతం ఉన్న క్యాటలాగ్లు కనిపిస్తాయి. ఏదైనా క్యాటలాగ్పై క్లిక్ చేస్తే దాన్ని నిర్వహించడానికి కొత్త పేజీ తెరుస్తుంది. పై నుండి మొదలు పెడదాం. ఇక్కడ బ్యాక్ బటన్ కనిపిస్తుంది. దాని కింద క్యాటలాగ్ పేరు ఉంటుంది. దాని కింద క్యాటలాగ్లో ఎన్ని పేజీలు ఉన్నాయో చూడవచ్చు. ఇకపై కొన్ని బటన్లు ఉన్నాయి. మొదట డిలీట్ క్యాటలాగ్ బటన్ ఉంది. ఈ బటన్ను క్లిక్ చేసే సమయంలో జాగ్రత్త వహించండి, ఎందుకంటే ఇది మొత్తం క్యాటలాగ్ మరియు దాని అన్ని పేజీలను శాశ్వతంగా తొలగిస్తుంది. పేజీలను జోడించడానికి యాడ్ పేజ్ బటన్పై క్లిక్ చేయండి. ఈ ఎంపిక ఉపయోగించి పీడీఎఫ్ ఫైళ్లు, ఇమేజ్లు మరియు వీడియోలను అప్లోడ్ చేయవచ్చు. వీడియో ఫైళ్లు 70 మెగాబైట్స్ కంటే తక్కువగా ఉండాలి. అప్లోడ్ చేసిన తర్వాత సిస్టమ్ వాటిని ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెసింగ్ ముగిసే వరకు దయచేసి వేచి ఉండండి. తదుపరి సెలెక్ట్ ఐటమ్స్ బటన్ ఉంది. దానిపై క్లిక్ చేసి మీరు కావలసిన పేజీలను ఎంచుకోండి. పేజీలను ఎంచుకున్న తర్వాత వాటిని తొలగించే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ను క్లిక్ చేస్తే అన్ని ఎంపిక చేసిన పేజీలు తొలగించబడతాయి. తొలగించిన తర్వాత సెలెక్ట్ ఐటమ్స్ బటన్ను మళ్లీ క్లిక్ చేసి ఎంపిక మోడ్ను డిసేబుల్ చేయండి. మార్పులను సేవ్ చేయడం మర్చిపోకండి. సేవ్ బటన్ క్లిక్ చేయండి, లేకపోతే అన్నీ తిరిగి మునుపటి స్థితికి వెళ్తాయి. మరొక ఉపయోగకరమైన ఫీచర్ ఉంది. ఏ పేజీ అయినా డ్రాగ్ చేసి పేజీల క్రమాన్ని మీ అవసరానికి అనుగుణంగా మార్చవచ్చు. పేజీలను పునరావ్యవస్థీకరించిన తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఫీచర్లను ఎలా ఉపయోగించాలో మీరు తెలుసుకున్నందున ఈ రోజు నుండే మీ క్యాటలాగ్లను నిర్వహించడం ప్రారంభించండి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త అప్డేట్లను పొందడానికి బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోకండి.